హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వందన. ఈరోజైతే ఇంట్లోనే ఎంతో ఈజీగా మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్తోనే ఇలా కొత్తగా ఎలా బ్యాంగిల్స్ తయారు చేసుకోవచ్చో మీకు క్లారిటీగా చెప్పేస్తాను, చూసేయండి. ఈ వీడియో అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది, చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇవన్నీ నా దగ్గరే ఉన్నాయి ఇంట్లోనే. ఆ కుందన్స్, గోల్డ్ కలర్ కుందన్స్, సిల్క్ థ్రెడ్, మిగిలిపోయిన బ్యాంగిల్స్, ఫెవిక్విక్ అయితే తీసుకున్నాను. ఇలా దారాన్ని అయితే ప్యాడ్కి 35 లేయర్స్ ఆఫ్ దారం అయితే తీసుకున్నాను. ఇలా అయితే చుట్టేసుకున్న తర్వాత ఫైనల్గా ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట సమానంగా. మనము దీన్ని వదిలేయకూడదు, దారాలు అటు ఇటు అయ్యాయంటే అంత బాగా రాదు. ఇంకా తీసుకొని వెంటనే అయితే గమ్ అప్లై చేసేసాను, అటు ఇటు కదలకుండా, పోగులు అనేవి చెదరకుండా ఉంటాయన్నమాట. అప్పుడే ఇంకా ఇలా గ్లూ అప్లై చేసిన తర్వాత అయితే 2 గాజులు తీసుకున్నాను, సేమ్ సైజ్ ఉండేవి. మళ్ళీ అదొక సైజ్ ఇదొక సైజ్ అయినా మనకు కరెక్ట్గా రాదనమాట బ్యాంగిల్. అందుకనైతే 2 సేమ్ సైజ్ ఉండే బ్యాంగిల్సే తీసేసుకున్నాను. ఇలా రౌండ్ చేసుకున్నాను అనమాట. మనము ఇది ఇలా దారాన్ని దాన్ని చుట్టుకునేటప్పుడు కాస్త బిర్రుగా ఉండేటట్టయితే వేల్ని అలా నేను అడ్డుపెడుతున్నాను కదా, అలా పెట్టేయాలి. అదేంటంటే లూజ్ రాకూడదు, లూజ్ వస్తే బాగా రాదనమాట. ఇలా అయితే బ్యాంగిల్ అంతా చుట్టేసుకోవాలి. మనకి దారం లూజ్ వచ్చిందంటే మాత్రం బ్యాంగిల్ లుక్ అనేది బాగుండదు అనమాట. పోగులు అనేవి ఎత్తు తగ్గులుగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అలా లూజ్ రాకుండా అయితే ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. మనం బ్యాంగిల్కి చుట్టేటప్పుడే కరెక్ట్గా ఒకదాని పక్కన ఒక రౌండ్ పక్కన ఒక రౌండ్ అయితే చుట్టుకోవాలన్నమాట. ఒకదాని మీదే ఒకటి చుట్టుకోకుండా అలా నీట్గా అయితే చుట్టేసుకోవాలి. చుట్టుకునేటప్పుడే మనం జాగ్రత్త తీసుకుంటే బ్యాంగిల్ లుక్ అనేది దీని మీదే ఆధారపడి ఉంటుంది. స్టార్టింగ్ మనకి స్టార్ట్ చేసేటప్పుడు కాస్త కష్టంగా అనిపిస్తుంది ఫస్ట్ టైం అయితే. నెక్స్ట్ మనం చేస్తూ ఉంటే అలవాటుగా వచ్చేస్తుంది అనమాట. ఇలా అయితే మొత్తం బ్యాంగిల్ చుట్టేసుకున్నాను. నేను తీసుకున్న దారం అయితే ఇక్కడికే వచ్చింది, అందుకని అయితే ఇక్కడ ఇలా గమ్ పెట్టేసి అంటించేస్తున్నాను అనమాట. ఇంకా మనం గమ్ పెట్టామంటే అస్సలు కదలదు, చాలా బాగా స్టిక్ అయిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, దీన్ని అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా అదైతే నీట్గా అక్కడికైతే అంటుకుపోతుంది అనమాట. ఇంకా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అలాగే 35 లేయర్స్తో మళ్ళీ ప్యాడ్కి నేనైతే థ్రెడ్స్ చుట్టుకొని అయితే మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసేసాను. ఫైనల్గా అయితే మొత్తం గాజంతా ఇలా అయితే థ్రెడ్ చుట్టేసుకున్నాను అనమాట. ఇంక ఈ మిగిలింది అయితే నేను సెకండ్ గాజుకి అయితే ఉపయోగిద్దామని అయితే అలా ఉంచేసుకున్నాను. ఇంకా అక్కడైతే మళ్ళీ గమ్ అప్లై చేసేసి మళ్ళీ అయితే అక్కడికి కట్ చేసేసాను అనమాట. చూడండి బ్యాంగిల్ ఎంత బాగా వచ్చిందో కదా, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందని అయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసేయండి. ఇంకేమన్నా దీంతో తప్పులుంటే నాకైతే కామెంట్ చేసేయండి, నేనైతే సరి చేసుకుంటాను. ఇలా కాస్త గమ్ అయితే ఇటు సైడ్ పొరలకు కూడా రాసుకున్నాను, ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు అవి విడివిడిగా
పోకుండా ఉంటాయన్నమాట. అప్పుడు మనం నెక్స్ట్ బ్యాంగిల్ తీసుకున్నప్పుడు అయితే మనకు అది పర్ఫెక్ట్గా ఉంటుంది, దారాలు అటు ఇటు పోకుండా. ఇలా అయితే ఇంకా నేను పక్కన పెట్టేసుకున్నాను దాన్ని నెక్స్ట్ బ్యాంగిల్కి యూజ్ చేయడానికి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే దీని మీద అయితే కుందన్స్ అంటించేసుకోవడానికి అయితే ఇలా ఫెవిక్విక్ ఇలా పెట్టేసి అయితే నేను ఇలా డిజైన్ చేసేసుకున్నాను. ఇదైతే మగ్గం వర్క్ నీడిల్ అనమాట. దీంతో అంటిద్దామని అయితే స్టార్టింగ్ చూపిద్దామని అయితే అలా పెట్టేసుకొని కుందన్స్ అయితే అంటించేసాను. ఇంకా మొత్తం ఎలా అంటించేసానో చూసేయండి. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా అయితే గాజు మొత్తం అంటించేసుకున్నాను అనమాట కుందన్స్ని. చాలా బాగుంది కదా, అవుట్పుట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంట్లోనే ఇంత సింపుల్గా మనకి బ్యాంగిల్స్, గాజు బ్యాంగిల్స్ వేసుకోలేదు అన్న ఫీల్ లేకుండా చాలా గ్రాండ్ లుక్తో అయితే మనం ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవడం అయితే నాకు చాలా నచ్చింది. ఇలా ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇది ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా చెప్పండి, మీరు కామెంట్ చేయండి. మీకు కానీ నచ్చితే, వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాగే 2 బ్యాంగిల్స్ రెడీ చేసేసుకున్నాను అనమాట. ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వేసుకున్నా చూడండి చేతికి ఎంత బాగున్నాయో కదా సింపుల్గా బ్యాంగిల్స్. నాకైతే చాలా బాగా నచ్చాయి. సింపుల్గా ఒక హ్యాండ్కి వేసుకొని ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇదైతే నా వీడియో అన్నమాట. ఈరోజు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వా వందన. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.